తుండులు గిన్నెలు బిందులు ఏది వదలొద్దు. మేకలన్నీ వేసేసండి రా. అయ్యా కనికరించండి, అన్ని పట్టుకుపోతున్నారు. బాబు ఎవడేస్తాడ్రా బాకీ నీ బాబు? పేదోళం అయ్యా కనికరించండి. నన్ను అడుగుతారా? అదిగో అయ్యగారు వస్తున్నారు, వెళ్ళి అడగండి. రండి రండి. అయ్యగారు ఉన్న భూమి మీ దగ్గరే ఉంది. మేకల్ని కోళ్ళని పట్టుకుపోతే మేము ఎలా బతికదయ్యా? నేను మీ కోళ్ళని కోసి పలావ్ చేసుకోను, మేకల్ని కోసి బిర్యానీ చేసుకోను. పేదోళం బాబు, కనికరించండి బాబు. నేను మీకంటే పేదండ్రా, మీరిచ్చే వడ్డీ డబ్బుల మీద బతుకుతున్నాను రా. నేను అసలు ఇవ్వకపోతే పోయే, వడ్డీ కూడా అయిపోతే నేను ఎట్టరా బతికేది? ఉన్న మున్సబ్గిరి ఎట్టగొప్పోయింది, మీ చేత కూడా సాగు దెబ్బలు ఎక్కడి నుంచి తినరా నేను? ఇగో పైగా నేను ఇట్ట పట్టుకెళ్ళిపోవటం అనేది ఇవాళ స్పెషల్ గా చేస్తుంది కాదు కదా. నేను ఈ వ్యాపారం మొదటి కాడి నుంచి జరుగుతూనే ఉందయ్యా. నేను ఊరిని అడిగి వెళ్ళిపోయాను అనుకోరా, మీకు లెక్క ఉండదు. ఇట్ట పట్టుకెళ్ళిపోతే కనీసం సంవత్సరానికన్నా వడ్డీ డబ్బులు కడతారు మీరు. ఆయన చేత నేను చేసేది పెట్టి మీ బాబు కోసమే. నాకు చాలా విశాల హృదయం, మర్చిపో మాకు. అవును బాబు, 2 రోజుల్లో కట్టేస్తాను బాబు. చూసుకున్నానులే, కొనిరా. రాఘవయ్యా, రాఘవయ్యా. ఎవరు? లింగం గారా? రండి. నేను కాకపోతే ఇంకెవడయా నిన్ను పలకరించేది, నీ యోగక్షేమాలు విచారించేది? మీ పెద్దమ్మాయి వచ్చిందంట కదా, కూర్చోండి. జానకమ్మా, ఓ గ్లాసుడు మంచినీళ్ళు పంపించు. మరేంటయ్యా, సంవత్సరం దాటిపోతుంది, వడ్డీ డబ్బులు కూడా ముట్టలేదు. ఏదో రకంగా సెటిల్మెంట్ చేసాయి. నాకు సెటిల్ చేయాలనే ఉంది, కానీ కూతురు అయ్యేపు కొడుకు అయ్యేపు సంపాదిస్తున్నారు, ఇంకా కానీలేంటి అర్థనాలేంటి? వాళ్ళ సంపాదన కూటికి గుడ్డకే చాటం లేదు. అప్ప ఎప్పుడు ఎప్పుడు ఇదే మాట. సరే, ఏ ట్రైన్కి వచ్చింది మీ పెద్దమ్మాయి? పూరి ప్యాసింజర్లు వచ్చాను. అవును, మా పొలం మీ చేతిలో ఉంచుకొని బాకీ తీర్చమంటే ఎలా తీరుస్తారు? అది మాకివ్వండి, పంట పండించి బాకీ తీరుస్తాం అంతే. అమ్మాయి, నీకు ఈ గొడవలన్నీ ఎందుకు? నువ్వు ఊరుకో అమ్మా. మీరిలా ఊరుకోబట్టే ఆయన అలా మాట్లాడుతున్నాడు. అమ్మనా మరదలా, అమ్మనా పోతినా? రాఘవయ్య, మహాలక్ష్మి లాంటి కూతుర్ని ఇంట్లో పెట్టుకుని ఇంకా నువ్వు అవతల పడుతున్నావంటే నీ కాలం కలిసి రాలేదన్నమాట. అమ్మాయి ముఖంలో లక్ష్మి కడుందయ్యా, లక్ష్మి తాండవించేస్తుంది. ఇదిగా నీ చెయ్యోసారి ఈ గ్రహాల పొజిషన్ ఎట్టుందో చెప్తాను. మీరేం చెప్పక్కర్లేదు, నా చేతిలో ఏముందో నాకు తెలుసు. ఇదిగో చూడండి, మీరు చేతులు చూసి అప్పులు ఇస్తారా? మరి అది అప్పు తీర్చే చెయ్యో కాదో చూసుకోవాలి కదా. రప్పించింది రాఘవయ్య గారికా వాళ్ళ అమ్మాయికా? వాళ్ళ అమ్మాయి చేయి చూస్తారు ఎందుకు? అమ్మాయి చెయ్యే కాదు, వాళ్ళ అబ్బ చెయ్యి చూస్తాను, వాళ్ళ అబ్బాయి చెయ్యి చూస్తాను. నా దగ్గర చేబదులుచుకున్నారు కాబట్టి ఆ చేతుల మీద నాకు హక్కు ఉంది. అడిగేందుకు నువ్వెవరనే? నేను ఎవరైనా మీకు కావాల్సింది డబ్బు, అంతేగా? నాకేం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో ఈ ఫ్యామిలీకి తెలుసు, ఈ ఫ్యామిలీ దగ్గర ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. మీకేం కావాలో మీకు తెలుసు, మీకేమి ఇవ్వాలో మాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలియదు, నీతో నాకు అనవసరం. నేనెవరో నీకు అనవసరమైనా మీరు మర్యాదగా మాట్లాడటం మాకు అవసరం. బాబు, ఏమిటి బాబు వీధిలో రాద్ధాంతం? అసలు అప్పున్నందుకే తలెత్తుకోలేకపోతున్నాను. ఇక 10 మందిలో అల్లరైతే చావాలంతే. నువ్వు వెళ్ళు బాబు, నువ్వు వెళ్ళు. లింగం గారు, నేను బతుకున్నదే మీ బాకీ తీర్చడం కోసం. ఇప్పటికీ మాట చాలా సార్లు చెప్పావు. ఈ ఒక్కసారికి అవకాశం. సరే, పండగ లోపల ఎట్లా తీరుతారో ఏంటో బాగా ఆలోచించుకోండి, లేకపోతే నేను ఆలోచించి కబురు చెప్తాను నీకు. అసలు నాకు చాలా విశాల హృదయం అయ్యా, అదే నా బలహీనత. ఈ రోజు అటు ఇటు తేల్చేద్దాం అనుకున్నాను, కానీ పరాయి మడిచి ముందు నీ పరువు నిలబెట్టడం నా బాధ్యత కనుక వెళ్ళిపోతున్నాను. అది ఈసారి మనం కలుసుకోవడం సెటిల్మెంట్ దగ్గరే. అక్కడ కూడా తేడా వచ్చిందనుకో, నా విశాల హృదయంలో నీకు చోటు ఉండదు. అది ఇప్ప ఏమ్మా, బాగున్నారా? పోయే ప్రాణం అయినా తిరిగి వస్తుంది. వస్తాడమ్మా, చిన్నబాబు మీ కొరకైతే తప్పకుండా వస్తాడు. అదే పడుకోండి, ధైర్యం ఉండండి. బావా, ఒక చిన్న ఆలోచన. ఏమిటి చెప్తా. మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లో ప్రకటన వేస్తే, బాబు శ్రీధరు ఇంట్లో అమ్మ పరిస్థితి బొత్తిగా బాగోలేదు, నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు, నువ్వు ఎక్కడున్నావో నీ అడ్రస్ తెలియజే, మేము మనీ ఆర్డర్ పంపించేస్తాం, తిరిగి వచ్చేద్దు కానీ వేస్తే ఎలా ఉంటుంది? మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరువు బజారు పాలు. అడ్డమైన వాడు మాట్లాడడానికి అవకాశం ఎక్కువ. జరిగేదేదో జరగదు. ఏమిటండి
పండగ పూట ఇలా కూర్చున్నారు? లేవండి, లేచి తలంటుకోండి. వాడు లేకుండా పండగ ఏమిటి? చూసావా, పండగ పూట కూడా వాడు రాలేదు. వాచ్ మీదే ఎక్కువ డబ్బు రాదు సాబ్. ఇవిగో ఇవన్నీ బంగారమేనండి. తాకట్కా అమ్మడానికా? అమ్మడానికేనండి. ఎదిగో మొత్తము 3000 సాబ్. 3000 వస్తానండి. కుమార్, సరళా, రండి రండి. ఏమండి, ఎక్కడికి వెళ్ళారు? పొద్దు నుంచి కనిపించలేదు. మీ అన్నయ్య మీ అందరికీ బట్టలు పంపిస్తున్నాను, బస్ దగ్గరకు వచ్చి తీసుకోమని కౌరు పంపాడు, అందుకు వెళ్ళాను. మా అన్నయ్య బట్టలు పంపాడా? అమ్మా, నాన్న, అన్నయ్య మనందరికీ బట్టలు పంపాడు. అమ్మా, ఇది మీకు, ఇది నీకు, ఓ ఇది నీకు. ఏమిటి బాబు? మీకిమ్మని చిరంజీవి పంపించాడు. ఆహా, చూడు, మీ అన్నయ్య పంపాడు. ఎంత పొగరే నీకు! అన్నయ్య పండక్కి పంపించిన చీర విసిరి కొడతావా? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టమా? అవును. ఆగు. ఏమిటమ్మా ఇది? అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా? నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు? అది వట్టి తలతిక్క మనిషి బాబు, నువ్వేమనుకోకు. పర్వాలేదమ్మా. ఇదిగో 500 మీ అబ్బాయి పంపాడు. 500 కాదు, 5000 అయితే మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికీ ఎంత సంతోషంగా ఉండేది. మేమేమైనా డబ్బు మనుషులమా? ఏమిటో, చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ, వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచ ప్రాణాలు. ఇక నేనంటే సరే సరే అమ్మా అమ్మా అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు. వాడిలా ఎందుకు మారిపోయాడు? వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు? ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు? నాకేమీ అర్థం కావట్లేదు బాబు. అబ్బే, అదేం లేదండి. పని తొందర తప్ప వేరే కారణమే ఉంటుంది. ఏం పను, ప్రపంచంలో అందరూ పని చేసుకోవడం లేదు, వాడొక్కడేనా? దేనికైనా ప్రాప్తి ఉండాలంతే. వీళ్ళ బాధ నా గుండెలోనే దాచి వీళ్ళ మనసుల్లో ఆనందాన్ని